హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోకి చిన్న చిన్న వస్తువులు, బొబ్బుల డబ్బాలు, చీపురు అవి కావాలండి. అవి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. చూసేయండి, సింగపూర్లో రేట్లు ఎలా ఉన్నాయి మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ సంచి చూసారు, ఇది $4 పడుతుంది. దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో 250 దాకా పడుతుంది. అలానే ఇక్కడ చీపులు చూసారా, ఇవి ఎక్కువ ఉపయోగిస్తుంటాయి ఇక్కడ. ఇదే కావాలండి మనకి దాదాపుగా $14 పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 800 దాకా పడుతుంది. ఒకటి తీసేసుకుందాం. అలానే బ్రష్లు, పేస్ట్లని, ఇంకా మగ్గులు, జగ్గులు, బకెట్లు, ట్రేలు అన్నీ ఉంటాయి ఇక్కడ. టెంకాయ పుల్లల చీపురు అండి, ఇది రేరుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది $1, ₹65 అట్లా పడుతుంది. ఇంకా మగ్గులు, బకెట్లు, ఇంకా లోపలికి వెళ్ళేసి చూసేద్దాం రండి. పప్పీలు, హెయిర్ బ్యాండ్లు, కిప్పులు, అలానే అన్నీ కూడా $1, $2 అలా ఉంటాయి. అన్ని ఒకే దానికి చుట్టేస్తున్నారు. బల్లి బుజ్జు బుజ్జుగా భలే ఉన్నాయి. అలానే గన్నులు అండి, గన్నులు కూడా $1, $2 అలా ఉన్నాయి. ఇంకా బబుల్స్ వచ్చేటి అని మనం చిన్నపిల్లకాయలు ఆడుకునే వస్తువులు కూడా ఇక్కడే ఉంటాయి. గొడుగు అండి, ఖచ్చితంగా సింగపూర్లో క్యారీ చేయాలి గొడుగు అనేది. ఎప్పుడు వాన వస్తుందో తెలియదు ఇక్కడ. అది గొడుగు అయితే మనకి 700 పడుతుంది దాదాపుగా. బ్రష్ మనకి ఉంది కదా, అది వచ్చేసి $5, $4 అలా ఉంటాయి. గరిట్లు $5 అంట. ఒకటి తీసేసుకుందాం. ఇంకా చాకులు, బిర్యానీ పాట్లు, ఇక పింగాణి ప్లేట్లు అన్నీ ఉన్నాయి. ఈ బిర్యానీ పాట్లు పెద్దది వచ్చేసి 2500. దానికన్నా ఇంకా పెద్ద చూసారా, అది 3500 అలా పడుతుంది. మనకు ఉంది, దానికి అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ చూసి ఇవన్నీ నాన్ స్టిక్ ప్యాన్లు $15, $20 అలా ఉంటాయి. ఇవి వచ్చేసి పెన్నులు, చిన్న చిన్న ట్రక్లు, ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి. ₹1000 పడుతుంది ఒక ట్రక్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే సింగపూర్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.